హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని అనుకుంటాను నేను. మనం ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేస్తాము. 2 నిమిషంలో మన జుట్టుని తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా మార్చుకునేసి పోతామ్మా. దానికి మనం ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేస్తాము. హెయిర్ డై రెడీ చేసేదానికి స్టవ్ వెలిగించుకుంటామ్మా. స్టవ్ వెలిగించుకునేసి బాండలు పెట్టేసినాము, ఇనుము బాండలు. ఇది కొంచెం నీళ్ళంతా మీకు ట్యామ్ అంతా పోని, ట్యామ్ పోయినాక మన ఈరోజు తీసుకునేది వచ్చి ఆవాలు మా. ఆవాలు మనకు 2 నిమిషాల్లో మన జుట్టుని తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా మార్చుకునేసి పోయేదానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనకు. ఇప్పుడు వచ్చి బాండలు వచ్చి ఉడికైపోయిన తర్వాత మన ఆవాలు ఎత్తి దాంట్లో వేసేస్తున్నాము. ఆవాలు వచ్చి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. మనకి ఇన్స్టెంట్ హెయిర్ డైకి మన ఆవాలు మనకు బాగా హెల్ప్ చేస్తుంది మా, చాలా బాగుంటుంది. మీరు ఈ మరి చేసి మీరు డబ్బాలో ఎత్తి పెట్టుకునేయండి. ఒకసారి చేస్తే చాలుమా. ఒక్కసారి చేసి డబ్బాలోనో బాటిల్లోనో ఎత్తి స్టోర్ చేసుకోండి. మీరు ఎక్కడైనా బయట పోతేను వస్తేను మీరు ఎత్తుకొని పోవచ్చు. మేము మేకప్ కిట్తో చేర్చి ఇది కూడా ఎత్తుకొని పోండి. బిడ్డలకు కావాలంటేనే మీరు ఇచ్చేయండి. బిడ్డలకంతా ఇప్పుడంతా చిన్న ఏజ్లోనే మీకు తెల్లంటికి 1-2 తెలుస్తుంది కదా. ఆ 1-2ని మనం వచ్చి కవర్ చేసేదానికి ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై మనకు చాలా బాగుంటుంది. చిటపట్లు ఆడిపోయింది బాగా మనకు ఆవాలు. ఈ మాదిరిగా మనకు బాగా పగిలే వరకు మనం ఉండాలమ్మా. బాండల్లో సిమ్లోనే పెట్టుకునేసి బాగా చేయండి. ఇంకొంచెం నలుపు అవని గంటిలో వచ్చి ఆయిల్ రావాలమ్మా. ఆయిల్ వచ్చేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలా. చూడండి ఇప్పుడుదా మనకు వచ్చి కలర్ మారుతూ ఉంది కొంచెంగా. చూస్తారా ఆయిల్ ఇప్పుడుదా మనకు కొంచెంగా వస్తూ ఉంది మా. మీరు బిడ్డలకి ఇచ్చేపించవచ్చు మా. ఈ మరిగా చేసి ఇంకొంచెం జాస్తిగా చేసుకున్నారంటే మనకు పొడి బాగా వస్తుంది. చూస్తారా మనకు ఆయిల్ కొంచెంగా వస్తుంది గంటిలో. ఆ మాదిరిగా ఆయిల్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలా. కొంచెం కలర్ మారనిమా. చూడండి మనకి ఎట్ట ఆయిల్ వస్తుంది చూస్తారా గంటలో. ఈ మాదిరిగా మనం బాగా నల్లగా బాగా వేయించుకోవాలా. ఇప్పుడు దీంతో పాటు మనం పసుపొడి వేసుకుంటామమ్మా. పసుపొడి కూడా మన జుట్టుకు చాలా మంచిది, బాగుంటుంది. నల్లతనం అట్టనే నిలిచి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఎంత ఆయిల్ వచ్చి ఉంటుంది. ఇది వచ్చి మనకు హెయిర్ ఆయిలే బయట మార్కెట్లో వచ్చి దొరుకుతూ ఉంది మా. కెమికల్ అవంతా కెమికల్గా ఉంటుంది. మనం వద్దు, మనం వచ్చి ఇంట్లోనే న్యాచురల్గా పసుపొడి పెట్టి హెయిర్ ఆయిల్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చేసి మన బిడ్డలకు పెట్టవచ్చు, మనము పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆరిపేస్తానమ్మా. అంతేమ్మా. ఈ బాండలు ఉడుకులని ఇంకా కొంచెం ఉడకపోయాను. ఇక్కడ చూడండి మనకి ఎంత నూనె వచ్చి ఉండదు. ఇక్కడ చూస్తారా మనకి ఎట్ట కలర్ మారిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చి ఇది చేస్తేనే మనకు మంచి కలర్ వస్తుంది మా. బాగా ఆ మాదిరిగా మనం వేయించుకోవాలా. ఇది కొంచెం ఆరనిమా. ఆరినాక నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తా. ఇన్స్టెంట్ హెయిర్ డైకి నేను మిక్సీ పట్టుకొని వచ్చేసినానమ్మా. ఆరిందే. ఇంకా చూడండి మనకి ఎట్ట దొరికి ఉండదు. ఇదే మాదిరిగా మనకు బాగా వచ్చి పొడి చేసి మీరు ఎత్తి పెట్టుకునేయండి. చాలా రోజులు బాగుంటుంది, ఏం చెడిపోదు మా. ఇది ఈ మరిగా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి మా. ఇప్పుడు మనం వచ్చి ఎట్ట అప్లై చేసేది నేను చూపిస్తాను. ఊరికే కొంచెంగా తీసుకోండి. మీరు అప్లై చేసేప్పుడు మీ దగ్గర విటమిన్ ఈ ఆయిల్ దొరికితేనే సరి, ఆలివేరా జ్యూస్ దొరికితేనే సరి, లేకపోతే ఆలివేరాలనే ఇది లాగా ఉంటుంది చూస్తారా, లిక్విడ్ లాగా రెడీమేడ్ అమ్మతారు, అది ఉంటేనే సరి, ఇలా కొబ్బరి నూనె ఉంటేనే సరి, మంచి నూనె ఉంటేనే సరి. మీ దగ్గర ఏం ఉండదో అది తీసుకోండి. నేను కొబ్బరి నూనె ఇప్పుడు తీసుకున్నాను. చూడండి ఒక్క రవ్వ నేను తీసుకున్నాను మా. ఈ ఒక్క రవ్వే నాకు చాలు. ఈ మరి కలుపుకునేసి ఈ మరిగా అప్లై చేయండి. ఈ పక్క చేయండి, ఆ పక్క చేసుకోండి, చౌక్ వెనకాల చేసుకోండి. ఇలా మీకు ఎక్కడెక్కడ తెల్లంటికలు ఉండదో ఆడంతా మీరు చేసుకోండి మా. ఇప్పుడు వచ్చి నేను తల వచ్చి నేను వాష్ చేసి చూపించాను మాది. నేను చేతిలో వచ్చి మీకు ఎట్ట పూసేది అనేసి నేను చూపిస్తాను. ఎట్ట పెట్టి నీళ్ళు పోసేది మాత్రం నేను చూపిస్తాను. చూడండి ఈ మాదిరిగా అప్లై చేసుకోండి. మనకు
నేను వచ్చి ఒట్టి నీళ్ళు పోసి ఇప్పుడు మీకు కడిగి చూపిస్తానమ్మా. దానికోసం నేను చేతిలో వచ్చి మీకు అప్లై చేసినాను. మీ మరికి పూసేసి దువ్విన పెట్టి దువ్వేవాళ్ళమ్మా. దువ్వేస్తే మనకి పైన ఉండే డస్ట్ అంతా పోయేసును. దువ్విన పెట్టి దువ్వేయండి. డస్ట్ అంతా పడిపోయిందంటేనే మీకు అట్టనే మీకు బాగుంటుందిమా. ఇప్పుడు నేను నీళ్ళు పోసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ మరి బౌల్ తీసుకున్నాను. ఒట్టి నీళ్ళు పోస్తే పోదుమా. షాంపూ వేసి పులిమినారంటే పోయేసును. చూడండి, ఏదైనా పోయిందా? ఏం పోలా, అట్టనే ఉండదు. చూస్తారా చేతిలో? ఇదే మాదిరిగా మీరు ఒట్టి నీళ్ళు పోస్తే పోదు, షాంపూ వేస్తే పోయేసును. చూడండి ఎంత షైనింగ్గా, ఎంత నలుపు. నేను పూసింది అట్టనే ఉండదు. ఆ నీళ్ళు కూడా మీరు చూడండి, నీళ్ళలో ఏమీ పోలేదు, ఒట్టి ఆ డస్ట్ మాత్రం పోయి ఉండదు. ఇదే మరి డస్ట్ ఉంటే మీరు దువ్విన పెట్టి దువ్వేసి మీరు జడ వేసుకొని పోతా ఉండొచ్చు మా, హ్యాపీగా పోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ మరి ఇన్స్టెంట్ హెయిర్ డై మీరు రెడీ చేసి మీ జుట్టుకు పెట్టుకోండి. ఇదే మరి చేసుకోండి మా, చాలా బాగుంటుంది. చూడండి, ఈ మరిగా చేసి మీరు స్టోర్ చేసుకోండి, మరి డబ్బాలో వేసి పెట్టుకోండి. ఓకేమ్మా, ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటానమ్మా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి మా. ఓకే, థ్యాంక్ యూ మా.